వ్యక్తి వెన్నపూసిన ఆహారాన్ని తీసుకెళ్తుండగా దారిలో ఒక యువకుడు ఆగి చికెన్లో నీళ్లు కలిపాడు. అప్పుడు వెన్నపూసిన వ్యక్తి, ఏం చేస్తున్నావు భయ్యా, ఇది నీకోసమే ఆహారం అని అడిగాడు. ఆ యువకుడు కింద పెట్టు అని చెప్పి మళ్లీ నీళ్లు కలిపాడు. వెంటనే వెన్నపూసిన వ్యక్తి, భయ్యా, నీ బుద్ధి సరిగా ఉందా అని అన్నాడు. అప్పుడు ఆ యువకుడు, చూడు, ఇది నా ఆర్డర్. నేను నీళ్లు కలుపుకుని తింటానా లేక అలాగే తింటానా అనేది నా ఇష్టం, నీకేం సంబంధం అని అన్నాడు. తరువాత అతను ఒక 100 రూపాయల నోటు ఇచ్చి, అక్కడ నా స్నేహితుడు కూర్చున్నాడు చూడు, నేను అక్కడికి వెళ్లగానే నువ్వు ఆహారం తీసుకునిరా, అతను ఏమైనా అడిగితే ఏమీ చెప్పొద్దు అని చెప్పాడు. అతని స్నేహితుడు, చాలా రోజుల తర్వాత ఇలా దొరికింది, ఈ రోజు నేను 15 నుండి 20,000 రూపాయల వరకు తినేస్తాను అని అనుకున్నాడు. అప్పుడు వెన్నపూసిన వ్యక్తి ఆహారాన్ని వడ్డిస్తున్నప్పుడు అతని స్నేహితుడు, ఏమిటిది, ఈ కొద్ది చికెన్తో నా కడుపు నిండదు అని అన్నాడు. రెండో స్నేహితుడికి ఆ ఆహారం నచ్చలేదు. అతను, చూడు భయ్యా, నాకు నచ్చిన ఆహారం నేను ఆర్డర్ చేశాను, నీకు నచ్చకపోతే దీనిని తీసుకుని ముందున్న కిచెన్లోకి వెళ్ళి నీకు నచ్చింది వండుకుని తీసుకునిరా అని అన్నాడు. అతని స్నేహితుడు సరే అని చెప్పి ఆ చికెన్ను తీసుకుని షెఫ్ దగ్గరికి వెళ్ళి, ఈ చికెన్ను ఎలా వండారు, ఇందులో కేవలం నీళ్లు మాత్రమే ఉన్నాయి, సరిగ్గా చేసి ఇవ్వండి అని అన్నాడు. అప్పుడు షెఫ్ సరే అని చెప్పి దానిని తీసుకుని సరిగ్గా వండడం మొదలుపెట్టాడు. దానిని ఫ్రై చేసిన తర్వాత వెన్నపూసిన వ్యక్తి తిరిగి తీసుకొచ్చాడు. ఈ ముగ్గురు స్నేహితులు కలిసి తినడం మొదలుపెట్టారు. ఇప్పుడు తరువాత ఏమి జరిగిందో చూడ. ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. వాస్తవానికి బిల్లు చెల్లించాల్సిన వ్యక్తి చేతులు కడుక్కునే నెపంతో అక్కడ నుండి నెమ్మదిగా జారుకున్నాడు.